హాయ్ అందరికీ. మరి ఉగాది పచ్చడి చేయాలంటే ఇలాగ మన చెట్టుకి కాసిన మామిడికాయలు కోస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. మరి నేను మామిడికాయలు కోసి అలాగే రెండు రకాల ఒక రకం హల్వా బూర్లు అలాగే పులిహార ఉగాది పచ్చడి చేశానండి. ఇదిగో ఇవైతే హల్వా బూర్లు. ఈ హల్వా బూర్ల తర్వాత అయితే ఇంకోటి పులిహార. మరి పులిహార కూడా ప్రిపేర్ చేశాను ఈరోజు అయితే నేను. మరి ఉగాది మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదా ఉగాది రోజున. మరి ఉగాదికి అయితే నేను ఈ రెండు రకాలు ప్రిపేర్ చేశాను. అలాగే ఉగాది పచ్చడి కూడా చేశాను. మరి పులిహోర చాలా బాగుంటుందండి. మరి ఉగాది రోజున మీ ఇంట్లో మీరేం ప్రిపేర్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. మరి ఉగాది అంటేనే కొత్త సంవత్సరం కదా. మరి మన చెట్టుకి కాసిన మామిడికాయలు కోసి చక్కగా ఉగాది పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఉగాది అంటేనే పులుపు, కారం, వగర, తీపి, చేదు ఇవన్నీ కలిపిందే ఉగాది పచ్చడి. నేనైతే ఉగాది పచ్చడి అలాగే పులిహోర అలాగే హల్వా బూర్లు కూడా ప్రిపేర్ చేశాను. మరి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.